Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. గురు పూర్ణిమ మహోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉన్నటువంటి యోగా తరగతిలో మరి యోగా గురువు రమేష్ గారు, అలాగే బర్ల సదానందం గారు మరి గురు పూజోత్సవంకు ప్రాముఖ్యతను, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, ఎందువల్ల ఏర్పాటు చేశారు, యోగా వల్ల లాభాలు ఏంటి, యోగాలో ఎన్ని రకాలు అనే విషయాలను చాలా క్షుణ్ణంగా అందరికి అర్థమయ్యే రీతిలో మరి అందరూ యోగా వైపు దృష్టి మరలించాలనే ఉద్దేశంతో ఆరోగ్యపరంగా అందరూ ఆనందంగా ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీని గురించి మరి యోగా యొక్క లక్షణాలు ఏంటి, యోగా పద్ధతులు ఏంటి, యోగా ఎన్ని రకాలు, ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు యోగా గురు బర్ల సదానందం గారు తెలియజేస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా యోగా హాల్లో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గురు పౌర్ణమి ఆది గురువులైన యోగాకి ఆది గురువులైన సూర్య భగవానుడు మరియు పతంజలి మహర్షి, వేద మహర్షి, వేదవ్యాస మహర్షి ముఖ్యంగా గురు పౌర్ణమి చేసుకోవడానికి ముఖ్య కారణం మన ఆది గురువు వేదాల నుంచి ఈ యోగా శాస్త్రాన్ని పతంజలి మహర్షి తీసుకురావడం జరిగింది. మనకు సామాన్యులకు కూడా పతంజలి మహర్షి యోగాను అష్టాంగ యోగా, దీన్నే రాజయోగా అంటారు, 8 అంగాలుగా విభజించడం జరిగింది. అష్ట అంటే 8, అంగాలు అంటే భాగాలు. అష్టాంగ యోగాను యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యారణ, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుగా మనకు పతంజలి మహర్షి విభజించడం జరిగింది. యమాల్లో 5 యమాలు ఉన్నాయి. నియమాల్లో కూడా 5 నియమాలు ఉన్నాయి. అవి సత్యం, అహింస, ఆశ్రయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. నియమాలు శౌచం, సంతోషం, తపస్సు, స్వాదాష్టం, ఈశ్వర పరిగ్రహం. ఇలా మనకు విభాగాలు చేయడం జరిగింది. 5 భాగాలుగా. సత్యం, సత్యం అంటే నిజం పలకడం, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకపోవడం. తర్వాత అహింస, శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకపోవడం. అపరిగ్రహం అంటే దొంగలించకపోవడం, ఇతరుల వస్తువులను దొంగలించకపోవడం. తర్వాత 4వది బ్రహ్మచర్యం, ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచడం. 5 అపరిగ్రహం, మనకు అవసరం లేకున్నా కూడా ఇతరుల వద్ద నుంచి వెళ్ళి ఎలాంటి వస్తువులు ఆశించకపోవడం. నియమాలు 5. శౌచం అంటే శుద్ధత, మనం శుభ్రంగా ఉండడం, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచడం. సంతోషం 2వది, సంతోషం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం. 3 తపస్సు అంటే సాధన, నిరంతరం మనం యోగా సాధన చేస్తున్నాం, సాధన తపస్సు. స్వాధిష్టానం, నిత్యం చక్కటి పుస్తకాలు చదవడం, నీకు నీవు తెలుసుకోవడం. ఈశ్వర పరిగ్రహం, పరిధానం, ఈశ్వర పరిధానం. మనం ఏది సంపాదించినా కూడా చేసినా కూడా ఆ భగవంతుడికి మనం ఈ భగవంతుడి ద్వారానే మనకి చేకూరిందని మనం భగవంతుడికి సమర్పించడం. తర్వాత ఆసనం, శరీర భంగిమ. ఈ ఆసనం చేయడం మూలంగా ఏంటంటే శరీరంలోని రోగాలు అన్నీ తొలగిపోతాయి. ప్లస్
ధ్యానానికి శరీరాన్ని ఇది సిద్ధం చేస్తూ ఉంటుంది. నాలుగవది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాసను క్రమబద్ధం చేయడం, శరీరంలో ఉన్న శ్వాస నియంత్రణ చేయడం మూలంగా అన్ని అంగాలకు ప్రాణశక్తి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ప్రత్యాహరణ, ఇంద్రియాల నిగ్రహ శక్తిని క్రమబద్ధంలో పెట్టడం. కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాయి. దాన్ని చూడకుండా నిగ్రహంగా లోపలికి తీసుకెళ్ళి శబ్దాన్ని మనం బయట ప్రపంచాన్ని చూడకుండా దాన్ని లోపలికి తీసుకెళ్ళి లోపల ఉన్న శబ్దాన్ని మనం గ్రహించడం. ధారణ అంటే తపస్సు లాంటిది. నిత్యం మనం చేసే సాధననే ధారణ అంటారు. ఒక తపస్సులాగా చేయడం ధారణ. ఎప్పుడు కూడా ధ్యానం మనసును కంట్రోల్గా చేసుకొని ఏకాగ్రతను కళ్ళు మూయంగానే మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు నిగ్రహ శక్తిగా ఉంచి ఒక కేంద్ర బిందువు దగ్గర దాన్ని పెట్టడమే ధ్యానం. సమాధి, నిరంతరం ధ్యానంలో ఉండి ఓ మనిషి ధ్యానం చేస్తూ మరి ఏ వస్తువుతో ధ్యానం చేస్తారో ఆ వస్తువు మూడు కలిసి ఒకటే అవడం మూలంగా విశ్వంలో ఒకటిగా అవడం, పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళడం, దీన్ని సమాధి అంటారు. దీన్ని ముఖ్యంగా ఈ ప్రాణాయామం చేయడం మూలంగా మనసు నిగ్రహ శక్తి, మనిషి అదుపు తప్పకుండా కంట్రోల్గా ఉండి ఏకాగ్రత పెరుగుదల, మానసిక రుగ్మతలు తగ్గించుకోవడం, ఈ అష్టాంగ మార్గాన్ని మనకు అందించడం జరిగింది. ఇందులో 4 భాగాలు ఉన్నాయి. బహిరంగ యోగ, 4 భాగాలు అంతరంగ యోగ. బహిరంగ యోగ అనగా యమ నియమాలు, ఆసన, ప్రాణాయామం. ఇది బహిరంగ యోగ. అంతరంగ యోగ ప్రత్యారణ, ధారణ, ధ్యాన, సమాధి. ఈ విధంగా నియమ నిబంధనలతోటి మనం యోగా అభ్యసించడం మూలంగా క్రమశిక్షణమైన జీవితం ఏర్పడుతుంది. క్రమశిక్షణమైన జీవితాన్ని మనం ఏర్పరచడం కాకుండా సమాజం లోపల ప్రతి ఒక్కరు కూడా నైపుణ్యత కలిగించడం, చైతన్యం కలిగించడం, ఆరోగ్యాన్ని శుచిశుభ్రతగా ఉంచడం కాకుండా సమాజంలో నియమ నిబంధనలతోటి చేసుకోవడం మూలంగా, యోగా చేయడం మూలంగా ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. గురు పౌర్ణమి మనకు ఆది గురువులు మనకు ఈ యోగాను అందించడం. వేదవ్యాస మహర్షి బర్త్డే జన్మదినం సందర్భంగా మనకు వేదాల నుంచి వెళ్ళి, పురాణాల నుంచి వెళ్ళి మనకు పతంజలి మహర్షి ఈ యోగాన్ని, అష్టాంగ యోగాను, రాజయోగాన్ని మనకు అందించడం మూలంగా మనకి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సన్మానించుకునే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.